థియేటర్లోనో ఓటీటీలోనో వెంటనే మూవీ రూల్స్లోనో ఐబొమ్మలోనో ప్రత్యక్షమవుతూ ఉంటుంది. చాలా ఎక్కువ మంది మొబైల్ చేతిలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ఐబొమ్మలో సినిమా చూస్తున్న వాళ్ళే. అయితే ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. మూవీ రూల్స్ను కూడా ఆపాలి అంటూ సినీ పరిశ్రమ నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఐబొమ్మ రవిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున సినీ పరిశ్రమ నుంచి నినాదాలు వస్తూ ఉంటే సామాన్య ప్రజల నుంచి విచిత్రంగా ఐబొమ్మను సపోర్ట్ చేస్తున్నామంటూ మెసేజ్లు వస్తున్నాయి. ఐబొమ్మ కావాలి అంటూ చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు ఐబొమ్మను సపోర్ట్ చేస్తున్నారా? సినీ పరిశ్రమ ఐబొమ్మను సపోర్ట్ చేయడం లేదు. ఐబొమ్మ లాంటి సంస్థల వల్ల సినీ పరిశ్రమ రోడ్డున పడుతుంది. సినీ పరిశ్రమ రోడ్డున పడితే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడితే ప్రత్యక్షంగానో పరోక్షంగానో సినీ పరిశ్రమను బేస్ చేసుకునే లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ బయటపడతాయి భారతదేశ వ్యాప్తంగా అని సినీ పరిశ్రమ నిర్వాహకులు చెప్తున్నారు. మరి ప్రజలుగా మీరేమంటున్నారు? ఐబొమ్మని మీరు సపోర్ట్ చేస్తున్నారా? రవి ఇంతకు ముందు వాడు ఒక ప్రోమో వదిలారు. కుదిరితే ఒక్కసారి మనం ఆ ప్రోమోను కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఏమన్నారు అంటే, సినిమాను సామాన్యుడి దగ్గరకు పంపించడానికి, సినిమాను సామాన్యుడికి చేరువ చేస్తున్నాము ఐబొమ్మ ద్వారా అని ఐబొమ్మ నిర్వాహకులు చెప్తున్నారు. ఒక్కసారి నేను ఆ ప్రోమోను కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ నట్టి కుమార్తో కూడా మనం మాట్లాడదాం. చిన్న నిర్మాతల అధ్యక్షుడైన నట్టి కుమార్ మనకున్నారు. నిర్మాత నట్టి కుమార్తో కూడా మనం మాట్లాడదాం. అండ్ ప్రజల నుంచి కూడా నేను అభిప్రాయాలు తీసుకుంటాను. మీరు పెద్ద ఎత్తున కామెంట్ చేయండి. కామెంట్తో పాటు ఓటింగ్లోనూ పాల్గొనండి. మరికొద్దిసేపట్లో నేను మీ దగ్గర నుంచి కాల్స్ కూడా తీసుకుంటాను. ఎందుకు అంటే ఐబొమ్మను ప్రోత్సహించడం ద్వారా దొంగతనాన్ని ప్రోత్సహించినట్టు అని సినీ పరిశ్రమ అంటోంది. కానీ ప్రజలు ఎక్కువ మంది, ఏకంగా 80 నుంచి 90% మంది ఐబొమ్మను సపోర్ట్ చేస్తున్నామని అంటూ ఉన్నారు. ఓకే, ఒక్కసారి నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఐబొమ్మను బ్యాన్ చేసిన తర్వాత, ఐబొమ్మను రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మ ఆగిపోయింది. ఎక్కడ? భారతదేశంలోనే ఆగిపోయింది. భారతదేశంలో ఆగిపోయిన తర్వాత ఐబొమ్మ నిర్వాహకులు ఒక ట్వీట్ చేశారు. ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన వారు చేసిన ట్వీట్ని మీరు చూడండి. సర్వీస్ అన్అవైలబుల్ ఎక్కడ? ఇండియాలో. ఈ సర్వీస్ permanently halted in your country. We apologize for the disappointment. సర్వీస్ అన్అవైలబుల్ అని ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. అంటే ఐబొమ్మ వెనుక ఇంకెంతమంది ఉన్నారు, ఇందులో అసలు ఈ టీంలో ఇంకెంతమంది ఉన్నారు, ఐటీలో హ్యాకింగ్లో ఏమంది. రవి చాలా ఆరితేరినటువంటి వ్యక్తి. అతని తెలివితేటలను దేశం కోసం వాడితే ప్రాపర్ వేలో వాడితే ఒక పెద్ద సాఫ్ట్వేర్ సంస్థని నెలకొల్పేటటువంటి తెలివితేటలు ఉన్న వ్యక్తి అని చాలామంది చెప్తున్నారు. కానీ అతను సినిమాలను దొంగిలించి పైరసీని ప్రోత్సహించడం ద్వారా ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చూడండి, అదిగో యువకుడు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చాలా యువకుడు, ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు, చాలా తెలివైనటువంటి వ్యక్తి. సినిమాలను అందరూ కూడా పైరసీ సినిమాలను ప్రోత్సహించడంలో, గతంలో మీకు పైరసీ అంటే గుర్తుందా? అప్పట్లో పైరసీ క్యాసెట్స్ను తీసుకొచ్చి వీసీఆర్లో వీటిలో సినిమాలు చూసేవారు. వాటిపైన దాడులు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు డిజిటల్ యుగం మారడంతో సెల్ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పైరసీని మనం ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు అదే మాట అంటూ ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీరు ఐబొమ్మలో సినిమాలను ప్రోత్సహిస్తూ ఉన్నారా? ఐబొమ్మలో సినిమాలను మీరు సపోర్ట్ చేస్తున్నారా? చూడండి ఒకసారి. ఐబొమ్మ ఉండాలా వద్దా అంటే 74% మంది ఉండాలి అంటున్నారు. వద్దు అని 26% మంది అంటున్నారు. చూద్దాం ఈ పర్సంటేజ్ ఎంతవరకు పెరుగుతుందో. నేను మిమ్మల్ని అడుగుతాను, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు పైరసీ మీద పెద్ద ఎత్తున ఫైట్ చేసి ఈ పైరసీని నిర్మూలించకపోతే సినిమాలు ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది అని అన్నారు. కానీ చాలామంది ఏమంటున్నారంటే, సినిమాలకి వెళ్ళాలి అంటే, కనీసం ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలి అంటే ఒక 5-6 వేలు వదిలిపోతున్నాయి. అదే సినిమాకి వెళ్ళి పాప్కార్న్ తినాలంటే ఆస్తులు అమ్మేసుకోవాల్సి వస్తుంది. పోనీ ఏదో ముచ్చటపడి పిల్లల్ని తీసుకుని మల్టీప్లెక్స్కి వెళ్ళామంటే పక్కోళ్ళు పాప్కార్న్ తింటుంటే మా పిల్లలు చూసి చప్పరించే పరిస్థితుల్లో ఉన్నామని చాలామంది అంటూ ఉన్నారు. సో దీన్ని కొంతమంది ఏమంటున్నారంటే, ఎవరు మిమ్మల్ని మల్టీప్లెక్స్కి వెళ్ళమన్నారు? స్తోమత ఎంతవరకు ఉందో ఆ థియేటర్కి వెళ్ళండి, సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళండి, అక్కడ 30 రూపాయల్లోనే పాప్కార్న్ దొరుకుతుంది. మీరు ఎక్కువ కాస్ట్ పెట్టుకుని మల్టీప్లెక్స్లకు వెళ్ళి పక్కోడు పాప్కార్న్ కొన్నాడు కదని చప్పరించు చూడటం కంటే మా స్తోమత లేనప్పుడు సింగిల్ స్క్రీన్కి వెళ్ళొచ్చు కదని కొంతమంది అంటున్నారు.
సో ఇలాంటి వాదన అంతా జరుగుతుంది. ఇలాంటి వాదనతో మీరేమంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తుంటే మూవీ రూల్స్, ఐబొమ్మ లాంటి సంస్థలు మీకు ఆ సినిమాని పైరసీ చేసి మొబైల్స్లో కొన్ని సైట్స్లో పెట్టడం ద్వారా మీరందరూ మొబైల్లో ఆ సినిమాను చూడడం ద్వారా సినీ పరిశ్రమ వందల కోట్ల రూపాయలు నష్టపోతుంది. నిర్మాతలు నష్టపోతున్నారు. నిర్మాతలు నష్టపోతూ ఉండడం ద్వారా సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు, థియేటర్ యాజమాన్యాలు కావచ్చు, సినీ కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ రోడ్డు పైన పడుతున్నారు. కానీ జనాల నుంచి ఐబొమ్మ ఉండాలి అంటున్నారు. ఐబొమ్మను సపోర్ట్ చేస్తున్నామని అంటున్నారు. ఒకసారి మీకు కుదిరితే ఒకసారి హర్ష ఒకసారి పీసీఆర్లో మాట్లాడండి. ఒకసారి ఇంతకుముందు ఎందుకు మేము పైరసీ చేస్తున్నామన్న దాని గురించి వాళ్ళు ఒక ఆడియో, ఒక వీడియోని రిలీజ్ చేశారు కదా. మేము సామాన్యుడికి సినిమాని దగ్గర చేస్తున్నామని. పోనీ ఉన్న సామాన్యుడికి ఖరీదైన వైద్యాన్ని చేరువ చేసే ప్రయత్నం చేశారా? అంటే ఒక సినిమాని సామాన్యుడికి ఫ్రీగా పైరసీలు చూపించడం ద్వారా ఒక గుండె ఆగిపోయే వ్యక్తికి స్టెంట్ని సప్లై చేయటమా? తిండి దొరకని వ్యక్తులకు 2 పూట్ల తిండి పెట్టడమా? స్కూళ్ళలో ఫీజులు కట్టలేక చిన్న చిన్న స్కూళ్ళలో, నామమాత్రపు స్కూళ్ళలో పంపించుకుంటున్న తల్లిదండ్రులకు ఊరట కలుగుతుందా? ఒక సినిమాని పైరసీ చేసి సామాన్యుడికి అందుబాటులోకి తీసుకుంటూ రావడం ద్వారా మొదటి రోజే వెళ్ళిపోవాలా? మల్టీప్లెక్స్కే వెళ్ళిపోవాలా? మొదటి రోజు మల్టీప్లెక్స్లో టికెట్ దొరకకపోతే ఇంకా జీవితంలో ఏమీ లేనట్టేనా? మరి ఐబొమ్మ లాంటి వాటిని సపోర్ట్ చేయాలా? అప్పుడు ఇలాంటి రకరకాల కోణాలని వినబడుతున్నాయి. సో నేను మీ కాల్స్ని కూడా నేను మీకు తీసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ మంది ఐబొమ్మని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కొంతమంది అంటున్నారు ఐబొమ్మ సైట్లో సినిమా చూడడం ద్వారా మీరు ఒక్కరే కూర్చుని చూస్తే మీరు దొంగతనం చేసి ఒక్కరు కూర్చుని దాన్ని ఆస్వాదించినట్టు. ఇంటిల్లపాది ఐబొమ్మలో సినిమా చూస్తే ఇంటిల్లపాది దొంగతనానికి పాల్పడినట్టు అని కొంతమంది అంటున్నారు. మరి దీని మీద సామాన్య ప్రజల రియాక్షన్ ఏంటి? ఐబొమ్మలో సినిమా చూస్తే నిజంగా దొంగతనానికి పాల్పడినట్టేనా? మీరు ఐబొమ్మ నిర్వాహకుడు రవి లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా? ఐబొమ్మ మీకు తెలుసా, ఐబొమ్మ సవాల్ విసిరింది. ఒకసారి మళ్ళీ ఆ ట్వీట్ చూడండి. ఐబొమ్మను ఈ దేశంలో మాత్రమే ఆపేసామని. అంటే ఐబొమ్మను మేము ఆపేయడం లేదని అంటున్నారు. ఐబొమ్మ ఆపేయలేకపోతున్నారు. సో ఓవర్సీస్ మార్కెట్, భారతదేశంలో ఉన్న సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ కూడా మంచి మార్కెట్ ఉంది. అంటే ఓవర్సీస్లో ఐబొమ్మ వస్తుంది. ఇటు కెనడాలో వస్తుంది, యూకేలో రావచ్చు, అమెరికాలో రావచ్చు, మిగిలిన దేశాల్లో రావచ్చు, దుబాయ్లో రావచ్చు. సో ఎక్కడెక్కడ ఇండియాలో మాత్రం ఐబొమ్మ ప్రస్తుతానికి ఆగిపోయింది. ఇన్ని ఎక్కడెక్కడ రావట్లేదో అక్కడ ఆగిపోయింది. అంటే ఆ ట్వీట్, ఐబొమ్మ చేసిన ట్వీట్ ఒకసారి మనం ప్లే చేద్దాం. ఆ ట్వీట్ చూడండి. ఈ ట్వీట్ ఏంటి అంటే, ఓకే ఇది జనాలు చేసిన ట్వీట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఐబొమ్మకి సపోర్ట్గా జనాలు ట్వీట్లు చేస్తున్నారు. మాలో ఒకడుగా ముందుకు వచ్చి సినిమాకి పెట్టలేని టికెట్ రేట్స్ని ఫ్రీగా చూసేలా చేసిన దేవుడు రవి అంటూ డార్లింగ్ సి అంట కమెంట్ చేశారు. అంటే డార్లింగ్ సి ఐబొమ్మలోనే సినిమాలు చూస్తాడు. ఇంకొకరు కమెంట్ చేశారు, ఫణీంద్ర కమెంట్ చేశారు. చూడండి ఒకసారి వాళ్ళు చేసిన ట్వీట్లను చూపిస్తున్నాం. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మీ అభిప్రాయాన్ని, మీరు ఐబొమ్మను సపోర్ట్ చేసి ఫ్రీగా సినిమా చూడాలనుకుంటున్నారా? ఎందుకు మీరు కమెంట్ చేయండి. కొన్ని కమెంట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో, ట్విట్టర్లో చేసిన కమెంట్స్ని మీకు చదివి వినిపిస్తున్నాను. ఇలా అన్ని విధాలుగా దోచుకొని ప్రేక్షకుడిని సినిమా థియేటర్ అంటే భయపడేలా చేసి దూరం చేస్తే తప్పకుండా పైరసీ అనేది విరాజిల్లుతుంది. ఇలా అన్నింటిపైన దోచుకోవడం మొదలు పెడితే మొదటికే మోసం వస్తుంది. ఇది కూడా అవినీతే. ఈరోజు ఐబొమ్మ రవి, రేపు ఇంకో వ్యక్తి. మార్పు మొదలు కావాలి అంటూ ఫణీంద్ర కామెంట్ చేశారు. ఇప్పటికే బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తే ఐబొమ్మ ఉండాలి అంటూ 81% మంది అంటున్నారు, వద్దు అని 18% మంది అంటూ ఉన్నారు. ఒకసారి హర్ష మనం నిర్మాత నట్టుకుమార్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. నిర్మాత నట్టుకుమార్ కూడా నేను కాల్ కనెక్ట్ చేస్తున్నాను, సినీ పరిశ్రమ నుంచి ఏమనుకుంటున్నారు అని. ఈలోపు మీరు కాల్స్ కూడా చేయండి. నేను ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాను, మీకు కాల్ చేసి మాట్లాడే అవకాశం ఇస్తాను. ఎస్, ఐబొమ్మ దమ్మున్న రవి అని ఒకరు కమెంట్ చేశారు. లాల్జరు, ఎంఆర్కే లాల్జరు కమెంట్ చేశారు, ఐబొమ్మ దమ్మున్న సైట్ రవి అని. ఎందుకో చెప్పండి, ఐబొమ్మను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో చెప్పండి, ఒక కారణం చెప్పండి. ఇది సినీ పరిశ్రమకు సామాన్యుడు ఎందుకు ఇలాగనుకుంటున్నాడు, పైరసీని సామాన్య ప్రజలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఈరోజు బిగ్ టీవీ సినీ పరిశ్రమకు చూపించాలని అనుకుంటోంది. సినీ నిజంగానే, ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే అప్పట్లో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు టికెట్ రేట్లు పెరుగుతున్నాయి. టికెట్ రేట్లు ఒక్కటేనా, అన్ని రేట్లు పెరిగాయి, అన్ని రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. శాలరీస్ దగ్గర నుంచి, రేట్ల దగ్గర నుంచి, తినే రైస్ దగ్గర నుంచి అన్నీ పెరుగుతూనే వస్తున్నాయి. మరి తినే రైస్ కూడా పెరిగిపోయింది కదా అని
బియ్యం షాప్లోకి వెళ్ళి దొంగతనం చేసి తీసుకొచ్చి పంచి పెడతారా రాబిన్ హుడ్ లాగా? సినిమాలు చూడకపోతే మనిషికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. ఏది ఐబొమ్మలో పైరసీ సినిమాలు చూడకపోతే. మీరు సినిమా టికెట్ కొనుక్కుని థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే మీరు ఆనందాన్ని పొందగలుగుతారు. సినీ పరిశ్రమ కూడా బాగానే ఉంటుంది. సినిమా చూడలేకపోతున్నాం కదా, మేము పైరసీ సినిమానే మేము చూస్తామనుకుంటే అది సినీ పరిశ్రమకు అన్యాయం చేసిన వాళ్ళే అవుతారు, దేశ ఆర్థిక వ్యవస్థకు మీరు అన్యాయం చేసిన వాళ్ళే అవుతారు. కాబట్టి కానీ ఎందుకు ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారన్నదే నాకు అర్థం కావట్లేదు. మనకి నిర్మాత నట్టికుమార్ ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. నట్టికుమార్ గారు నమస్తే అండి. నట్టికుమార్ గారు, ఐబొమ్మ, మూవీ రూల్స్ ఇలాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి, సినిమాలను పైరసీ చేస్తూ ఉన్నాయి. దీనివల్ల సినీ ఫస్ట్ మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకునే ముందు వీటి వల్ల కలుగుతున్న నష్టం ఏంటో చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఒకటండి, ఐబొమ్మ అవ్వచ్చు లేకపోతే మూవీ రీల్స్, సో మెనీ వీడియోస్. ఇది కాదు, మనం పుట్టక ముందు నుంచి ఈ పైరసీ జరుగుతూనే ఉంది. పుట్టక ముందు నుంచి వీడియో క్యాసెట్ లో చేసేవారు, అప్పుడు థియేటర్ లో ప్రింట్లు చేసేవారు, ఆ తర్వాత ప్రింట్లు వచ్చి బొంబాయిలో స్కాన్ చేసి అక్కడ మళ్ళీ అమెరికా వెళ్ళి ప్రింట్ లో చేసేవారు. ఇప్పుడు కొత్తగా డిజిటల్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి డిజిటల్ టెక్నాలజీలో ఒక పెన్ డ్రైవ్ లేకపోతే ఒక హెచ్డి క్వాలిటీ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఏది వెళ్ళినా ఇండస్ట్రీ నుంచి వెళ్తుంది. ఒకప్పుడు ఇండస్ట్రీ నుంచి వెళ్ళేది కాదు. ఒక థియేటర్ లోనేది దొంగతనంగా తీయడమో లేకపోతే అమెరికా వెళ్తున్న ప్రింట్ లో తీయడమో జరిగేది. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ ఫార్మ్ ఎప్పుడైతే వచ్చేసిందో ఇండస్ట్రీ నుంచి వెళ్తుంది. అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు కదా. మనం ఒక హెచ్డి క్వాలిటీ కొన్ని వేల సినిమాలు వెళ్తున్నాయి అంటే ఇది స్కామ్ అంటారు. ఒక సినిమా 2 సినిమాలు అంటే పట్టుకూటు కోసం చేశాడు అంటారు. ఒక 5 సినిమాలు 10 సినిమాలు చేశాడంటే తెలిసి తెలియని తనంతో ఏదో లంచం తీసుకొని చేశాడు అంటారు. ఇది వేల కోట్ల రూపాయల నష్టానికి వేల సినిమాలు మన దగ్గర నుంచి ఇక్కడి నుంచి అది ఇండియా మొత్తం చేరిపోతుంది. అంటే ఈ నెట్వర్క్ ఎంత పెద్దది, దీని వెనకాల బాస్ ఎవరు ఉన్నారు, ఆ బాస్ కి ఈయన ఒక్కడే ఉండదు కాదు, ఎంతో మంది ఉన్నారు. ఈ బాస్ ఎవరు ఉన్నారు అనేది నేను అంటున్నా. ముందు అది ఇండస్ట్రీలో అది. నట్టికుమార్ గారు నిజమే మీరన్నట్టు ఈ మూవీ రూల్స్ కావచ్చు, ఐబొమ్మ కావచ్చు, దీని వెనక పెద్ద నెట్వర్కే ఉంది. ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత సామాన్యుల దగ్గర నుంచి చూస్తుంటే కొన్ని కమెంట్స్, నేను బిగ్ టీవీ స్క్రీన్ పైన వచ్చిన కొన్ని కమెంట్స్ మీకు చదివి వినిపిస్తాను, ఒక్కసారి వినండి. ఐబొమ్మ దమ్మున్న సైట్ అని ఒకరు కమెంట్ చేశారు. సినిమా రివ్యూ రేటింగ్ 4.9 అంటేనే థియేటర్కి వెళ్ళి చూడండి, అనవసరంగా థియేటర్కి వెళ్ళకండి అంటూ ఇంకొకరు కమెంట్ చేశారు. నన్ను అరెస్ట్ చేసి చాలా తప్పు చేశారు ఇమ్మడి రవి అంటూ ఇమ్మడి రవి ఐడి నుంచి కమెంట్ చేసినట్టుగా ఒకరు కమెంట్ చేశారు. మరి అది ఇమ్మడి రవి ఐడిని యూజ్ చేసుకుని ఈ ఐబొమ్మ నుంచి ఎవరైనా కమెంట్ చేస్తారో వెంటనే డిలీట్ కూడా చేస్తారు. ఎస్, ఇప్పుడే బిగ్ టీవీ కమెంట్ బాక్స్లో ఇమ్మడి రవి నుంచి నన్ను అరెస్ట్ చేసి చాలా తప్పు చేశారు అని ఒక కమెంట్ కనిపించింది. ఇప్పుడు వెంటనే దాన్ని డిలీట్ చేసేశారు. అంటే బహుశా చిన్న మాట అంటానండి, ఇది నాకు డౌట్ మాత్రమే. ఇది ఈవినింగ్ ఇది క్లారిఫికేషన్ వస్తుంది నాకు. అది మీ ఫస్ట్ నేను మీ దాంట్లో నాకు చిన్న డౌట్ అనుమానం ఉంది. ఇది ఇమ్మడి రవి యాక్చువల్ గా ఒక సినిమా తీశాడు అనేది నాకు ఎందుకో తెలిసిన ఒక సందేశం. ఇది విశాఖపట్నం వాసి అప్పారావు గారి అబ్బాయి అని అంటే అక్కడ అప్పారావు గారు అంటే అది కరెక్టా కాదా అనేది. అవునండి, అప్పారావు గారు అబ్బాయి, వాళ్ళ ఫాదర్ పేరు అప్పారావు గారు. అవును, అయితే అది ఎంత దాకా పూర్తిగా ఇంకా నాకు డీటెయిల్ రాలేదండి. డీటెయిల్స్ వస్తే నేను ఈవినింగ్ మళ్ళీ నేను మీకే చెప్తాను. ఆయన సినిమా తీసాడు, ఆ సినిమా మొత్తం టోటల్ గా లాస్ అయ్యింది. దాంట్లో